చూస్తున్నటువంటి ట్రెండ్ ఇది కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రచారం ఉన్నప్పుడు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పటికీ 5వ దశ ప్రచారానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 300 స్థానాల్లో మేము గెలుస్తున్నాం అన్నటువంటి ఒక ధీమా కనిపించింది. బట్ ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ కొంత టఫ్ ఇస్తున్నట్టు మాత్రం కనిపిస్తోంది. సో రౌండ్కి ఎట్లా ఉండబోతుంది అన్నది చూడాలి. ఇందాక మీరు చెప్తున్నట్టు నార్త్ లో ఎక్కడైతే నెగిటివిటీ ఉందో ఈసారి సౌత్ లో కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం కనిపిస్తోందా అన్నది చూడాలి. అండ్ యూపీ టాపిక్ కూడా రావడం జరిగింది. యూపీలో ఉన్నటువంటి 80 స్థానాలకు గాను 43-36 ఇదే స్ట్రాటజీ కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి 43 ఉంటే ఇండియా అలయన్స్ తోటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో ఉంది. సో చాలా దగ్గర రేషియోనే కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు? సో సౌత్ నార్త్ అక్కడ మిస్ అయిన సీట్లు సౌత్ లో ఏమైనా కలుపుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అండ్ కమింగ్ టు తమిళనాడు చూసుకున్నా కానీ ఇక్కడ ఇండియా కూటమి డిఎంకేతో ఉంది, ఇక్కడ 30 స్థానాల్లో ఉంది. బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక రకంగా అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది. గతంతో పోలిస్తే ఈసారి తమిళనాడు చూసుకుంటే ఏమైనా ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఈవెన్ కర్ణాటకలో చూస్తే ఇక్కడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ యాజ్ యూజువల్ 17 స్థానాల్లో ఉంది. ఎందుకంటే అది గతంలో సిట్టింగ్ అక్కడ రాజకీయంగా బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం గతంలో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. బట్ ఎక్కడ చేంజెస్ ఎట్లా చూడొచ్చు? ఈ ఉన్నటువంటి లీడ్ ను చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా బీజేపీ ఊహించిన దానికంటే కూడా భిన్నంగా ఈ ఫలితాలు వస్తున్నాయని చెప్పాలి. మోడీ మేనేతో మోడీ ఫేస్ వాల్యూతో ఈసారి ఇటు సౌత్ లో కావచ్చు, అదేవిధంగా నార్త్ లో బీజేపీ వెళ్ళింది. అభివృద్ధి కంటే కూడా అయోధ్యలో రామ మందిరం కావచ్చు, అదేవిధంగా కాశ్మీర్ అంశం, వీటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చేసి బీజేపీ ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళింది. కానీ ఫలితాలు వాళ్ళు ఆశించిన స్థాయిలో రావట్లేదని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇండియా కూటమి తన బలాన్ని పెంచుకుంది. రాహుల్ గాంధీ ఇటు సౌత్ లో చేసిన జోడో యాత్ర కావచ్చు, అదేవిధంగా నార్త్ లో చేసినటువంటి న్యాయ యాత్ర కావచ్చు, కొంతవరకు ఫలించింది. ఆ పార్టీకి కొంత లబ్ధి చేకూరింది అనేది అయితే మనకు ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ను బట్టి తెలుస్తుంది. ఆ ట్రెండ్స్ అలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బీజేపీ వైఫల్యాలను కూడా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ముఖ్యంగా మనం తెలంగాణలో చూసాం. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అనేది అంశాన్ని వాళ్ళు రిజర్వేషన్ల అంశం కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా మారుస్తారని చెప్పేసి ముందుకు తీసుకొచ్చారు. ఆ అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా లబ్ధి చేకూరాయని చెప్పుకోవచ్చు. ఇక అవి మరి నార్త్ వైపు ఆ 2 అంశాలు కూడా ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది కూడా మనకు చూడాల్సి ఉంటుంది. అవి కూడా కనుక నార్త్ సైడ్ లో ప్రభావం చూపితే ఇంకా కాంగ్రెస్ గణనీయమైన ఓట్లు వచ్చేవి. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా కొంత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు అయితే ఇండియా కూటమికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కనుక కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగైన స్థానాలు గెలుచుకోగలిగితే మాత్రం కాంగ్రెస్ కి ఇంకా కూడా ఇటు మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ అక్కడ అటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇక ఢిల్లీలో చూస్తే మెజారిటీ స్థానాలు బీజేపీ వైపే ఎక్కువగా అక్కడ ఓటర్లు మొగ్గు చూపే ఛాన్స్ కనిపిస్తా ఉంది. శ్రీకాంత్, సునీల్, అంటే మధ్యప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ ఫైట్ కనిపిస్తోంది. ఇక్కడ అమిత్ షా, మోడీ వ్యూహాలు కూడా ప్రధానంగా పనిచేస్తాయన్నటువంటి నమ్మకం ఎంత ఉంటుందని చూడాలి. మోర్ ఓవర్ ఏంటంటే కర్ణాటకలో ఏదైతే 50% కమిషన్ అన్నటువంటి ఆ ఆరోపణలతోటి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగిందో ఆనాడు భారతీయ జనతా పార్టీ మీద, అట్లాంటి స్లోగన్ ఇక్కడ మధ్యప్రదేశ్ లో కూడా అప్లై చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీని ఎట్లా చూడాలి? ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఛాన్సెస్ ఉంటాయనుకోవాలి? కూడా బీజేపీ మెజారిటీ స్థానాల్లో సాధించింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎప్పటి మాదిరిగానే, గత ఎన్నికల మాదిరిగానే అక్కడ పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అక్కడ గత ఎన్నికల్లో బీజేపీకి ఎట్లయితే మొగ్గు చూపారో లోక్సభ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో కూడా అక్కడ ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ని బట్టి మరి పూర్తి స్థాయిలో చివరి రౌండ్ వరకు మరి ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను
బీజేపీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారనేది మనం చెప్పుకోవచ్చు. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి కాస్త ఓట్లు తగ్గాయని చెప్పేసి తెలుస్తుంది. రైట్, చూద్దాం మధ్యప్రదేశ్లో ఎట్లా ఉండబోతుంది ట్రెండ్. అంటే మధ్యప్రదేశ్ విషయానికి వస్తే ఆశ ఇక్కడ 50% బీసీలు ఉంటారు అండ్ ఆదివాసీలు ఒక 20% ఉంటారు. అండ్ 4 సార్లు సీఎంగా చేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ని సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేయకుండానే భారతీయ జనతా పార్టీ ఇక్కడ రంగంలోకి దిగింది. సో ఇట్లాంటి నేపథ్యం కూడా అక్కడ మధ్యప్రదేశ్లో చూడొచ్చు. మరోవర్ ఏంటంటే హిందువులను ఆకర్షించడానికి ఇక్కడ ఒక భారీ హనుమంతుని విగ్రహాన్ని కూడా బజరంగ్ దళ్ అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బజరంగ్ దళ్ కూడా పిలవడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ కొంతవరకు ఇక్కడ సీరియస్ తీసుకుని మాత్రం కనిపిస్తుంది. లెట్స్ సీ, మొత్తానికి అప్డేట్స్ కంటిన్యూ అవుతా ఉంటాయి. వైసీపీ 14 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ 101 స్థానాల్లో, అట్లాగే జనసేన 18 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా 170 స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ 138 స్థానాలు ప్రస్తుతానికి లీడ్ అయితే కనిపిస్తోంది. తెలుగుదేశం 101, జనసేన 18, భారతీయ జనతా పార్టీ 5, వైసీపీ 14. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్. మనకి ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం. ప్రతి పంట అవుతుంది మహాద్భుతం. రైట్, మనం చూస్తున్నాం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూసినటువంటి రోజు రానే వచ్చేసింది. నిమిషాలు గడిచి కొద్దీ కూడా నాయకులు అదేవిధంగా పార్టీ అధినేతల మధ్య టెన్షన్, ఓటర్లలో కూడా టెన్షన్ కొనసాగుతోంది. ఏదైతే ఏపీకి సంబంధించి మెయిన్గా ఉన్నటువంటి మినిస్టర్స్ కూడా ఆయా నియోజకవర్గాల్లో వెనుకంజకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూద్దాం మినిస్టర్స్ ఎవరెవరు వెనుకంజలో ఉన్నారనేది. పెద్దిరెడ్డి